హలో ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం కదా ఒక రెజ్యూమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని. సో ఈ వీడియోలో మనం కంప్లీట్ గా పోర్ట్ఫోలియో ఇంపార్టెన్స్ గురించి మాట్లాడదాం. అసలు ఒక పోర్ట్ఫోలియో అంటే ఏంటిది, అది మనకి ఎలా హెల్ప్ అవుతుంది. సో జనరల్ గా ఏదైనా ఒక కంపెనీ నాకు 10 మంది కావాలి 20 మంది కావాలని వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ పెడితే దానికోసం 200 నుంచి 500 మంది రెజ్యూమ్స్ తీసుకుని అటెండ్ అవుతున్నారు. సో వాళ్ళందరిలో నువ్వు స్పెషల్ గా ఉండాలంటే ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. సో రెజ్యూమ్ లో నీకు ఆటో క్యాడ్ వచ్చు, రివిట్ వచ్చు అని నువ్వు మెన్షన్ చేస్తావు. అది మెన్షన్ చేయడం వల్ల ఏంటంటే లైక్ ఇప్పుడున్న కాంపిటీషన్ లో నీకు ఆ సాఫ్ట్వేర్ వచ్చని చెప్పి వాళ్ళు ఎలా నమ్ముతారు. సో వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తే తప్ప మీకు వచ్చారని వాళ్ళకి తెలియదు. ఇప్పుడున్న కాంపిటీషన్ కి ప్రాజెక్ట్ ఇచ్చేంత ఛాన్స్ లేదు. సో దానికోసం ఏంటంటే మీరు ప్రాపర్ గా ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నాం అనుకోండి. సో మీకు ఆటో క్యాడ్, సో మీరు ఆటో క్యాడ్ చేసిన ప్రాజెక్ట్స్ లైక్ G+2, G+3, సో రివిట్ వచ్చు, రివిట్ లో చేసిన ఇంటీరియర్ ప్రాజెక్ట్స్ అంటే లైక్ ఒకవేళ మీకు సైట్ ఎక్స్పీరియన్స్ ఉంటే సైట్ లో మీరు చేసిన లైక్ G+5, G+10 ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు కదా, ఆ చేసిన ఎక్స్పీరియన్స్ అంతా లైక్ ఇమేజెస్ కానీ లైక్ దాని డీటెయిల్స్ కానీ క్లియర్ గా పోర్ట్ఫోలియో మెన్షన్ చేయండి. సో ఆ కేసులో ఏంటంటే లైక్ మీరు ఒక స్పెషల్ గా కనిపిస్తారు, జాబ్ వచ్చే ఛాన్స్ కూడా ఈజీగా ఉంటుంది. మీరు స్టూడెంట్స్ అయినా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా ఒక రెజ్యూమ్ తో పాటు ఒక పోర్ట్ఫోలియో కూడా ఎలా బిల్డ్ చేసుకోవాలో చూడండి. సో మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఒక జాబ్ రావడానికి ఏమేమి వేస్ ఉన్నాయో క్లియర్ గా చెప్తాను. సో ఈ వీడియో ఫాలో అవ్వండి. ఒక మీకు సివిల్ లో ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయో మీకు కంప్లీట్ ఒక ఓవర్ వ్యూ రావాలంటే ఇన్స్టాల్ ఉన్న మన భవనం సిటీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఒక పోర్ట్ఫోలియో శాంపిల్ కావాలనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్ కి పోర్ట్ఫోలియో మెన్షన్ చేయండి, శాంపిల్ పంపిస్తాం.